హాయ్ గైస్, Hello guys. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుల్లా. ఈరోజు మనం ఒక మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాం. మూవీ పేరు వచ్చేసి కొత్త లోక. ఇది ఒక మలయాళం నుంచి డబ్బింగ్ అయిన సినిమా. అండ్ ఇది మన డైరెక్టర్ వచ్చేసి డామినిక్ అరుణ్ అండ్ మన వేఫేరియర్ ఫిల్మ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, మన దుల్కర్ సల్మాన్ది. అండ్ తెలుగు రిలీజ్ మన సితారా ఎంటర్టైన్మెంట్స్ లో చేశారు. అండ్ ఈ సినిమాలో హీరో నస్లీన్ అండ్ మన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని. యాక్చువల్లీ హీరోయిన్ అంటున్నాం కానీ సినిమాకి హీరో కళ్యాణి ప్రియదర్శిని. ఆమెనే యాక్చువల్లీ ఈ సినిమా అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మలయాళం సినిమాస్ వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారో స్టోరీస్ తెలియదు కానీ ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క సినిమా వాళ్ళు చేసే అన్ని సూపర్ హిట్స్ సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి. అండ్ మనం రీసెంట్ ఎగ్జాంపుల్స్ మనకు చాలా సినిమాలు వచ్చినాయి. మన ఆవేశం, మన మంజుమెల్ బాయ్స్, ప్రేమాలు, ఇవన్నీ తెలుగు స్టేట్స్లో ఎంతైనా వాడినా మన అందరికీ తెలుసు. అండ్ తక్కువ బడ్జెట్ హై క్వాలిటీ. ఇది కూడా సేమ్ ఇది ఒక 30-40 crores చేసి ఉంటారు. కాకపోతే ఇది ఒక ఇప్పుడు దగ్గర 300 crores పడుతుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్గా మాట్లాడుకునేది విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్ ఉంది. మన సినిమాటోగ్రఫర్ వచ్చేసి నిమిష్ రవి. సినిమాటోగ్రఫీ మేము నిన్న ఇది ట్రిపుల్ సినిమాలో చూసాము మన సత్యం థియేటర్లో. ముందు రిక్లైన్ సీట్లో కూర్చొని చూస్తున్నప్పుడు ఫస్ట్ షాట్, సినిమా స్టార్టింగ్ షాట్, ఆ షాట్ చూస్తుంటే మనం నిజంగా సినిమాలో పోతున్నట్టు అనిపిస్తుంది. ఆ కెమెరా మూమెంట్ కానీ ఆ టేకింగ్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ ఈ డామినిక్ అరుణ్ డైరెక్షన్, ఈ సినిమా అనేది చిన్న పిల్లలకు కూడా ఈజీగా అర్థమవుతుంది. మనం ఎక్కువ పెద్ద దీనికి మైండ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత ఈజీగా నేరేట్ చేశాడు స్టోరీని. ఈజీగా అర్థమవుతుంది స్టోరీ. కొత్త స్టోరీ. ఇట్లాంటి స్టోరీలు చాలా వచ్చినాయి. అంటే బాలీవుడ్లో వచ్చినాయి, మన సౌత్లో రాలేదు. ఈ వ్యాంపైర్ కైండ్ ఆఫ్ స్టోరీస్ మన ఇండియాలో తక్కువ. కానీ ఇలాంటి స్టోరీని ఇంత ఈజీగా అర్థం చేయడం హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్కి. మంచి అటెంప్ట్ చేశాడు, అది కూడా సక్సెస్ అయింది. సూపర్ ఉంది సినిమా. అండ్ ఈ సినిమాలో స్టోరీ చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. అండ్ బీజిఎం ఈ స్టోరీకి మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. బీజిఎం వచ్చేసి మన మ్యూజిక్ జేక్స్ బిజాయ్ మనకు తెలుసు కదా, సరిపోదా శనివారం. మన ఈ మలయాళం మూవీస్ చాలా కొట్టాడు అతను. ఈ సినిమాకి అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఉంది. మెయిన్గా స్టార్టింగ్ ర్యాప్ సాంగ్ వస్తుంది, తర్వాత ఇంకో సాంగ్స్ ఉన్నాయి. చాలా బీజిఎం అయితే బీజిఎం అయితే అల్టిమేట్ ఇది. అండ్ ఈ సినిమాలో చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి. ఇందులో మీకు సర్ప్రైజ్ క్యామియోస్ అయితే చాలా సర్ప్రైజ్ క్యామియోస్ ఉన్నాయి. సర్ప్రైజ్ అయితే మన ఇంటర్వెల్ తర్వాత ఒక సర్ప్రైజ్ క్యామియో ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఇంకా మనం అది ఊహించలేము ఆ సర్ప్రైజ్ క్యామియోస్. అండ్ ఈ కేమియోస్కి మన థియేటర్ రెస్పాన్స్ చూడాలి మీరు. మన తెలుగు వాళ్ళకు కూడా అంతగానం ఉండదు. ఎందుకంటే మలయాళం హీరోస్ మనకి అంతగానం దగ్గర అయిపోయారు తెలుగు ఆడియన్స్కి. ఎందుకంటే వాళ్ళు తీసే స్టోరీ, వాళ్ళు తీసే సినిమా ప్రతి ఒక్కటి తెలుగులో మంచి హిట్ అవుతున్నాయి. అండ్ ఈ సినిమాలో మెయిన్గా చెప్పుకోవాల్సింది కళ్యాణి ప్రియదర్శిని. చాలా అద్భుతంగా యాక్టింగ్ చేసింది, మస్తు చేసింది యాక్టింగ్. 100% మస్తు ఇచ్చింది, సూపర్ ఇచ్చింది. నస్లీన్ తన యాక్టింగ్ ఎలా తెలుసు, ప్రేమాల్లో చూస్తాం, చాలా సబ్టిల్ యాక్టింగ్ ఉంటుంది. మంచి చేసిన యాక్టింగ్ ఆయన కూడా. మళ్ళా నస్లీన్ పక్కకి ఇద్దరు ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఈ సినిమా వచ్చేసి ఒక 2.5 hours ఉంటుంది సినిమా. చాలా ఎంగేజింగ్ ఉంటుంది సినిమా, చాలా బోర్ కొట్టదు. అండ్ చాలా ఎక్కువ సినిమా చూడని ఆడియన్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది సినిమా. మూవీ నాలెడ్జ్ కూడా మంచిగా అర్థమవుతుంది. అండ్ మెయిన్లీగా సినిమాటోగ్రఫీ అనేది ఈ నిమిష్ రవి అనే వ్యక్తి ఎంత అద్భుతంగా తీసాడంటే సినిమా. తన విజువల్స్, క్లోజ్అప్ షాట్స్, చాలా మటుకు క్లోజ్అప్ షాట్స్ ఉన్నాయి సినిమాలో. అండ్ స్లో మోషన్స్ ఉన్నాయి. ఈ ఎడిటర్కి, ఈ డైరెక్టర్కి, ఈ మన సినిమాటోగ్రఫీ, ఈ ముగ్గురు కలిసి సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫిల్మ్ ఎడిటర్ వచ్చేసి చమన్ చాకో అని, చాలా అద్భుతంగా ఉంది ఎడిటింగ్ కూడా.
అండ్ మన దీని గురించి చెప్పుకోవాలంటే సౌండ్ డిజైనింగ్ ఇవన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి అబ్బా. ఇది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన, కంపల్సరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. అండ్ మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోయినా ఈ సినిమా మీకు అద్భుతంగా నచ్చుతుంది. అండ్ ఈ సినిమా పైసలకి సాటిస్ఫాక్షన్ 100%. మీరు పైసా వసూలు సినిమా ఇది. ఇలాంటి సినిమాలు, ఇలాంటి స్టోరీస్ కొత్త ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్నాయి. అండ్ మలయాళం డైరెక్టర్స్ కి హ్యాట్స్ ఆఫ్ ఈ స్టోరీస్ కి తీసుకొస్తున్నందుకు ముందరికి. దుల్కర్ నాకు తెలిసి మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు ఒక తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమాలో ఇది ఒకటి. అండ్ దీనికి మన ఎంత చెప్పుకున్నా తక్కువ అండి, మంచిగా ఉంది సినిమా. ఏ చిన్న మిస్టేక్స్ ఉంటే అవి ఏం అసలు పట్టించుకోవాలి. ఎందుకంటే సినిమా స్టోరీ చాలా అద్భుతంగా ఉంది. విజువల్స్ అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి. మనం చాలా ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుని అయినా కానీ అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది సినిమా. అండ్ ఈ సినిమాలో కేమియోస్ ఓకే. అండ్ మన అనుష్క శెట్టితో నిన్న ఒక ఫస్ట్ లుక్ వచ్చింది కథనార్ అని. కథనార్ ఇందులో ఒక క్యారెక్టరే, ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది కథనార్. నాకు తెలిసి దీన్ని లింక్ చేస్తారేమో మళ్ళీ నాకు తెలిసి ఫ్యూచర్లో. అంటే నెక్స్ట్ తన అనుష్క శెట్టి నెక్స్ట్ ఫిలిం ఉంది కదా కథనార్. అండ్ అది మిక్స్ చేస్తారు కావచ్చు. ఓకే. అండ్ అంతే అండి, ఈ సినిమాని అయితే చాలా మంచిగా ఉంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ మంచి, ఒక మంచి ఆడియో సిస్టమ్ ఉన్న ఒక థియేటర్లో మంచిగా ఈ సినిమా అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఎక్కడ అంటే నార్మల్ సింగిల్ స్క్రీన్స్లో చూసినా కూడా మంచి ఆడియో అది ఉన్న సిస్టమ్ ఉన్న దాంట్లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు మీరైతే. మీరు పెట్టిన అమౌంట్కి కంపల్సరీ సాటిస్ఫాక్షన్ అవుతారు ఈ సినిమా చూస్తే. సో మీ దగ్గర ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి చూడండి సినిమా, చాలా బాగుంది సినిమా అయితే. అండ్ దీనికి మేము రేటింగ్స్ అవి ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే రేటింగ్స్ వల్ల ఈ సినిమా ఎంత ఇచ్చినా మనం ఏం గొప్పగా సినిమాలకు రేటింగ్ ఇచ్చేంత గొప్పగా. సినిమాని అయితే మీరు చూడండి, ఎక్సలెంట్ ఉంది సినిమా అయితే. అండ్ సో దట్స్ ఇట్. మీకు ఎట్లా అనిపించింది? వేరే లెవెల్, అసలు వేరే కొత్త లోకానికి తీసుకెళ్ళింది. అండ్ క్యూరియాసిటీ బాగా పెరిగింది, ఏం జరుగుతుంది, థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో. మేము 10:30కి పోయినాం, నైట్ 10:30 షోకి పోయినాము. 1:30కి అట్లా సినిమా 1:30కి అట్లా సినిమా అయిపోయింది. ఇంత కూడా బోర్ అనిపించలేదు, ఇంత కూడా నిద్ర రాలేదు. మళ్ళీ ముంగటి సీట్లో కూర్చొని పండుకునే సీట్లలో కూర్చొని చూసినా అయినా కూడా నిద్ర రాలేదు. అట్లా ఉంది సినిమా. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో సినిమా. మళ్ళా చూడాలనిపిస్తుంది, మళ్ళీ ఒక రోజు వెళ్ళాలి. సో అండ్ దిస్ ఈజ్ అవర్ రివ్యూ. చూడండి, మంచిగా ఉంది సినిమా. అండ్ మర్చిపోకండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్.